నమస్తే. సోషల్ పోస్టుకు స్వాగతం. నేను మీ సంధ్య. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి వారిని వివరాలు తెలుసుకుందాం. దుర్గాకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం మా సంధ్య, మన వీక్షకులు కూడా నా నమస్కారం. అంటే కొన్ని మీమ్స్ కావచ్చు, ఈ వికృత చేష్టలు ఎట్లా ఉంటాయో, అధికారం వస్తే ఒకలాగా రాకపోతే ఒకలాగా, అధికారంలో ఉన్న వాళ్ళు కూడా వీటిని ప్రోత్సహించే సందర్భాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మీమ్స్ కావచ్చు, అది కావచ్చు. అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు మాజీ సీఎం కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దండం పెట్టినప్పుడు మన పొన్నాల లక్ష్మయ్య గారు ఒక ట్వీట్ చేశారు. అయ్యా, ఒక సంవత్సరం నన్ను సీట్లో ఉండనివ్వండి అయ్యా, ప్లీజ్ ప్లీజ్ అంటూ ఆయన దండం పెడుతున్న ఫోటో పెట్టేసి కింద క్యాప్షన్ పెట్టారు వాట్సాప్ స్టేటస్లో. అది చాలా దుమారం రేగింది. ఆయన వెళ్ళేసి నన్ను ఏదో బతిలాడుతున్నారు, నువ్వేం రాజకీయాలు చేయకు, ఒక్క సంవత్సరం నన్ను సీట్లో కూర్చొని అనేసి అని ఆయన అన్నాడు అన్నట్టు ఈయన స్టేటస్ పెట్టాడు. అది చాలా హల్చల్ చేసింది. ఏంటి దాన్ని అసలు ఎట్లా చూడాలంటారు? అసలు దానికి ఏమన్నా విలువ ఉందండి? ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు అన్ని సంవత్సరాలు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి, అన్ని సంవత్సరాలు మంత్రిగా ఉండి, శాసనసభ్యుడిగా ఉండి, కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఇప్పుడు ఏ పార్టీలో చేరాడమ్మా ఆయన? బీఆర్ఎస్లో చేరాడు. ఏమన్నా విలువ ఉందా ఆయనకి? అంటే అన్ని సంవత్సరాలు నువ్వు పిసిసిని లీడ్ చేసినాడు, నీకు ఆ పార్టీ మీద ఇవాళ నమ్మకం లేదంటే ఇంక మనం అసలు అట్లాంటి వ్యక్తుల గురించి ఏం చెబుతాం? ఆయన ఏజ్ ఎంత? ఏజ్లో పార్టీలు మారటం ఎన్ని అవసరమా? ఇంకా పైగా ఈ పెట్టి అది అట్లాంటి వ్యక్తులకి వాల్యూ ఉండదమ్మా. అసలు మనం కన్సిడరేషనే చేయకూడదు. వాళ్ళు డిమోరలైజ్ అయిపోయిన వ్యక్తులు. ఇక పార్టీల్లో ఇప్పుడు బీఆర్ఎస్ ఏం విలువిస్తుంది ఆయనకి? ఇవాళ చేరితే మాత్రం అట్లాంటి వాళ్ళని బీఆర్ఎస్ కూడా తెలుసుకోదా? పిసిసి ప్రెసిడెంట్ చేశాడు, అన్ని సంవత్సరాలు అక్కడ ఉండి ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఇక్కడ మాత్రం మనకేమి ఉపయోగపడతాడని ఆలోచించుకోలేరు వాళ్ళు? ఆలోచించుకోలేరా? అంటే సరే, ఆయన పెట్టింది అది సబబా కాదా ఆయన స్థాయికి అనేది పక్కన పెట్టేస్తే, అక్కడ ఒక విషయం అంటే గతంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు కూడా గెలిచిన తర్వాత ఆయన ర్యాలీ చేస్తున్నప్పుడు కొన్ని రోజులే ఇది, ఇంకో సంవత్సరంలో ఏదైనా జరగవచ్చు అని ఒక హింట్ ఇచ్చారు. దాంతోపాటు ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ గారికి ఉన్న చతురత కావచ్చు, ఆయన చాణక్య, అది ఇక చెప్పాల్సిన అవసరం లేదు కదా. అంటే ఏదైనా జరగొచ్చేమో అన్న ఒక, ఇప్పటికీ ఏదో నివురుగప్పిన నిప్పులానే ఉంది అన్న ఒక సిచ్యువేషన్ అయితే చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాంట్లో వాస్తవం ఎంత? అసలు మనిషి ప్రాణానికి ఎంత శాశ్వతం ఉన్నామా మనం? ఇవాళ మన ఇద్దరం ఇక్కడ మాట్లాడుతున్నాం, సాయంత్రానికి ఇంటికి వెళ్తామన్న గ్యారంటీ అని ఉందా? ఏం లేదు కదా. ప్రభుత్వాలకు కూడా అంతే. రెండోది, అందని ద్రాక్ష పండు ఎప్పుడైనా తీపిగా ఉంటుందని ఎవడన్నా చెప్తాడా? వాళ్ళకి అందలేదు, అందినంతకాలం అది తీపిగానే ఉంది, బాగానే ఉంది. వాళ్ళు అందరం కాబట్టి పుల్లని అంటారు. అయితే పడిపోతాయి ప్రభుత్వాలు, పడిపోవటాలు ప్రజాస్వామ్యాల్లోనూ మన దేశంలో కానీ ఇవన్నీ కొత్త ఏం కాదు కదా. మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ పని వాళ్ళే వస్తారు అనుకుందాం. మంచిది. సాధ్యమా? ఎందుకంటే ఇప్పుడు అవునన్నా కాదన్నా, ఇప్పుడు మెజారిటీ అయితే కాంగ్రెస్ కి 64 వాళ్ళకు. రాజకీయాల్లో ఏది అసాధ్యం? అన్నీ సాధ్యమే. ఎందుకంటే రాజకీయాల్లో డబ్బులు అన్నీ చేస్తాయి, తర్వాత పదవులు ఏమైనా చేస్తాయి. ఇప్పుడు గేట్లు ఓపెన్ చేస్తే కనుక ఇమీడియట్గా కాంగ్రెస్ ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు దూకుతారు. బీఆర్ఎస్ కనుక ఇంకేదైనా పెద్ద ఆఫర్ ఇస్తే కాంగ్రెస్లో కూడా కొంతమంది అటు వెళ్తే బీజేపీ అండ్ ఎంఐఎం బలంతో పార్టీ ఫామ్ చేయొచ్చు. పెద్ద విషయం ఏం కాదు. రాజ్యం పోసేస్తున్నారు సార్. అంటే మేము ఇన్నిసార్లు చూసాం కదా, దాదాపు అందుకోసం మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి చాలా ఒక 6-7 జనరల్ ఎలక్షన్ చూసింటాం కదా మా సర్వీస్ లో. కాబట్టి ఇవన్నీ సాధ్యాలే. కాకపోతే అది ఎంతవరకు ఎవరు చేయగలుగుతారు అనేది ఫస్ట్ ఎవరు లీడ్ తీసుకుని చేసుకోగలిగితే వాళ్ళు చేసుకుంటారు. రాజ్యం వీరభోజ్యం అన్నారు. ఇప్పుడు వీరత్వం అక్కర్లా, మ్యానిపులేషన్ కావాలి. ఎవరు మ్యానిపులేషన్ చేసుకుంటే వాళ్ళు. అంటే అధికార పార్టీకి స్కోప్ ఎక్కువ ఉంటుంది కదా, అబ్వియస్ గా మాట్లాడుతుంటే. అంతేగా, అవతల ఉన్న వ్యక్తి ధీటైన వ్యక్తి, ఏదో నార్మల్ గా కూర్చునే వ్యక్తి కాదు. కేసీఆర్ గారిని ఎవడో తక్కువ అంచనా, అది మెయిన్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. అది ఆయన ధీటైన వ్యక్తి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు కూడా 39 సీట్స్ దాకా వచ్చున్నారు కదా, వచ్చున్నారు. కాబట్టి ఏంటంటే అది ఎక్కడో చిన్న ఒక భయం కావచ్చు, లేకపోతే న్యూస్ ని ఇంకా అంటే లైమ్ లైట్ లో ఉంచే ప్రయత్నం కావచ్చు, రెండూ జరుగుతుంది. అంటే సంవత్సరంలో వారు వీరవచ్చు, వీరు వారవచ్చు అన్నట్టు. ఎవరు ఇక్కడ ఏంటంటే ఈ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు అంటే ఎన్నికల సందర్భంలో కూడా చాలా మంది చెప్పింది ఏంటంటే సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నేతలకు ఫండింగ్ ఇచ్చారు అనేసి అనేది ఒకటి, రేపు అవసరమైతే వీళ్ళే గోడ దూకుతారు అనేది ఒకటి. ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు 20 మంది గా మేము రిజైన్ చేస్తున్నామని చేస్తే ఏం చేస్తారనేది ఒకటి. ఇవన్నీ అంటే ఇప్పుడున్న వ్యవస్థలో అంటే జనాలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి నాది అందుకే స్ట్రైట్ క్వశ్చన్, సాధ్యమయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయా? నిజంగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఆయన వైపు వెళ్ళేసి చేయాలి?
రాజీనామా చేయకుండా కూడా వెళ్ళిపోతున్నారు కదా. అంటే నాకంటే ఒక యాజ్ ఎ జర్నలిస్ట్గా లేకపోతే కామన్ ఉమెన్గా నాకు చిన్న డౌట్. ఎందుకంటే వాళ్ళకు మెజారిటీ ఎక్కువ ఉంది. అంటే స్పీకర్ ఫార్మాట్ ఇప్పుడు రిజైన్ చేయకుండా ఇటువైపు వెళ్తే మెజారిటీ ఉన్న వాళ్ళది నెగ్గుతుంది, కానీ వీళ్ళు జంప్ అయితే అది కన్సిడర్ అవుతుందా? చిన్న డౌట్ నాకు. అది అవుతుందా లేదా అనేది చట్ట ప్రకారం వేరమ్మా. అది స్పీకర్ ఉండే డిస్క్రిప్షన్ తో 5 ఏళ్ల పాటు కూడా వాటి మీద డెసిషన్స్ తీసుకోకుండా పక్కన పెట్టి కాలక్షేపం చేసిన అనేక ఘటనలు మనం చూసాం. అంటే ఒకరిద్దరు అనేది వేరు, మీరు అన్నట్టుగా ఒక 5-6 అనేది వేరు. 20-30 మెంబర్స్ అని అట్లా వెళ్ళిపోయినప్పుడు అది లీగలే. 1/3 ఆఫ్ ద పార్టీ మెంబర్స్ కనుక డివైడ్ అయ్యి వెళ్ళిపోతే అది లీగలే. అసలు కాన్స్టిట్యూషనల్ గా కూడా రికగ్నిషన్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ మీద కోర్టుకి వెళ్ళి వీళ్ళు డిస్క్వాలిఫై చేయమని అడగటానికి కూడా ఉండదు ఏ పార్టీకైనా కూడా. అది చట్టంలోనే ఉంది. 1/3 ఆఫ్ ద మెంబర్స్ లెజిస్లేటివ్ పార్టీ మెంబర్స్ కనుక వెళ్ళిపోతే ఇక వాళ్ళని అన్ఐడెంటిఫైడ్ గ్రూప్ అని కానీ లేకపోతే ఇల్లీగల్గా వెళ్ళారని కానీ వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని కానీ స్పీకర్ని కానీ సుప్రీంకోర్టులకు కానీ హైకోర్టులకు కూడా వెళ్ళటానికి లేదు ఇక. ఓకే, కాబట్టి ఏ నిమిషం అయినా ఏదైనా జరగచ్చు. అదేమి పెద్ద విషయం అయితే కాదు. ఓకే, ఇంకొకటి ప్రజెంట్ బీఆర్ఎస్లో మెయిన్ థింగ్ హైదరాబాద్లో ఎక్కువ సీట్లు గెలిచింది హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ. జంపింగ్లు అనేది ఫస్ట్ హైదరాబాద్ నుంచే కాంగ్రెస్ లోకి ఉండబోతున్నాయని ఒక వాదన తెర మీద. ఎందుకు అనంటే వీళ్ళ భూముల్ని కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా అంటగాగితే తప్పితే అదర్వైజ్ అయితే ఛాన్స్ లేదు అన్న ఒక ప్రచారాన్ని బాగా తెర మీద తీసుకొస్తున్నారు. అంటే మరి బీఆర్ఎస్ లో నమ్ముకొని ఉన్నాము, ఖచ్చితంగా ఉంటాము అనేసి నేతలు అంటున్నారు. బట్ బ్యాక్ ఎండ్ లో వినిపిస్తున్న న్యూస్ ఇది ఎంతవరకు ఇది? ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్లు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నవాళ్ళు, ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు మనుషులే, వాళ్ళ స్వప్రయోజనాలను కాపాడుకోవడానికి అంతకుముందు తెలుగుదేశం నుంచి కూడా బీఆర్ఎస్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు సిటీలో నుంచి. వాళ్ళు మంత్రులు కూడా అయ్యారు, ఎక్కువ మంది వాళ్ళే అయ్యారు. అందువల్లే ఉద్యమకారులు, నిజమైన ఉద్యమకారులు, అసలు ఇవాళ ఉండ మంత్రులంతా ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళేను వాళ్ళే మమ్మల్ని లాఠీ చార్జ్ చేశారన్నారు. ఆ పార్టీ నుంచి టీడీపీ నుంచి ఇతర కాంగ్రెస్ నుంచి అందులోకి వెళ్ళిన వాళ్ళకి బయటికి రావడానికి మాత్రం ఏం అడ్డం అవుతుందమ్మా? అంతకుముందు కూడా ఇల్లు ఉన్నారు కదా, సేమ్ అట్లా వాళ్ళు మారుతూనే ఉంటారు జంప్ జిలానీలాగా. అది పెద్ద మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. మారిపోయే రోజు వరకు కూడా మేము మారమనే చెప్తారు వాళ్ళు ఎవరైనా కూడా. ఇప్పుడు మొన్న ప్రజలు కూడా ఓటేసే ముందు ఏ పార్టీకి వేస్తామని చెప్పారా? బీఆర్ఎస్ వాళ్ళు ఎంత విశ్వాసంతో ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో మేము గెలిచి తీరుతాము అని ఉండాలి కూడా. ఎవరైనా యుద్ధం చేసేటప్పుడు మనం గెలుస్తామని యుద్ధంలోకి వెళ్ళాలి, కానీ ఓడిపోతామని అయితే వెళ్ళలేరు కదమ్మా. విశ్వాసం అనేది అవసరం ఏ పార్టీకైనా. చివరి నిమిషం వాళ్ళు అంతో ఇంత మేము చేసాము చేసిన మాట కూడా వాస్తవం అది, కాబట్టి మాకే ఉంటుందన్న హోప్ కూడా చివరి నిమిషం వరకు కూడా ఉండే వాళ్ళకి సీరియస్ గా ఉన్నారు. చేసిన మాట కూడా వాస్తవం. ఇతర పార్టీలతో పోలిస్తే వాళ్ళు చేశారు, కానీ ప్రజలు మార్పు కోరుకున్నారు. ఓకే, అంటే దీంట్లో ఇంకొక పాయింట్ అంటే మార్పు కోరుకున్నారన్న దాంట్లో అంటే ఇప్పుడు ఈ గత 2-3 రోజుల నుంచి వీళ్ళు స్క్రూటినీ చేసుకుంటున్నారు. ఎందుకు ఓడిపోయాము, దేనివల్ల ఓడిపోయాము అని చేసుకున్నప్పుడు కొందరికి విస్తుపోయే వాస్తవాలు తెలిసింది ఏంటంటే వాళ్ళ అనుచర వర్గము, వాళ్ళ కుడి భుజం ఎడం భుజం అనుకున్న వాళ్ళు, వాళ్ళతో తిరిగిన వాళ్ళే ఓటమికి పెద్ద పీట వేశారు, కారణమయ్యారన్న ఒక వార్తను వాళ్ళు రివ్యూ చేసుకున్న దగ్గర తెలిసింది అనేసి అని విన్నాము. నిజంగానే అంటే బీఆర్ఎస్ నేతల వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందా? అంటే సొంత కుంపటే ఇక్కడ ఇబ్బంది పెట్టింది అనేది అయి ఉండొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, లీడర్స్ని. మేము ఎవరైతే ఎమ్మెల్యేలు అయ్యామో మేమే మళ్ళీ 3వ సారి కూడా టికెట్లు తీసుకుని వెళ్ళారు. మాకు పెద్ద ఆయన ఉన్నాడు పైన, మేము గెలుస్తామనే విశ్వాసం. దాంతో ఒక అసంతృప్తి అని వచ్చేసింది వీళ్ళల్లో కూడా. కార్యకర్తలు ఎప్పుడు పల్లకి మోసే పని అయితే ఎప్పుడన్నా ఒకసారైనా కాసేపు వీళ్ళు కూడా ఒక అరగంట ఎక్కాలని కోరుకుంటారు కదమ్మా. ఇక మోసి వాళ్ళ భుజాలు కూడా పోయినాయి కాబట్టి ఇక పల్లకిని దించడమే బెటర్ అని అనుకుని ఉంటారని అనుకుంటున్నా మీరు చెప్పిన దాన్ని బట్టి. మోయటం కూడా చాలా కష్టం కదా, పైన కూర్చున్నాడికి ఏం తెలియదు, మోసేవాడికి చాలా కష్టం. అందువల్ల ఇప్పుడు వాళ్ళ భుజాలు కాస్త ఫ్రీ అయి ఉంటాయి. ఓకే, మంచి డెఫినేషన్ ఇచ్చారు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు. అనేక విషయాలకు సంబంధించి ఉన్న పరిస్థితులు ఏంటి, రేపు ఏం జరుగుతుంది అంటే మీ అంచనా ప్రకారము, మీ అనుభవం ప్రకారం చాలా క్లియర్గా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా సంజయ్. మన వీక్షకులు కూడా నమస్కారం.